టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో తిరువూరులో భారీ బహిరంగ సభనైతే ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సభ దిగ్విజయంగా జరగాలని చెప్పి కేశినేని చిన్ని ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఆ ఏర్పాట్లకు సంబంధించి ఆయన ఏం చెబుతారో ఆయన మాట్లాడి తెలుసుకుందాం. సరే, ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, ఇప్పటి వరకు ఎంతమంది వస్తారని అంచనా వేశారు? 2 లక్షల మంది వరకు వస్తారని మేము అందరం అనుకుంటున్నాం. ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. వచ్చిన ప్రజలందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి భోజన వసతి సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తాం. ఈ సభ ద్వారా ఏర్పాటు చేస్తున్నాం. మా నాయకులు, మా కార్యకర్తలు అదే పని మీద తిరువూరు ఉన్నారు. బ్రహ్మాండంగా జరుగుతుంది. అందరికీ ఆహ్వానం పంపారా సార్? ఎవరైనా ఇందులో రాకుండా ఉండడానికి, అంటే వాళ్ళకి సంబంధించి మనస్ఫూర్తిగా వచ్చే అవకాశాలు ఉన్నాయా? కొంతమంది మా మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నట్టుగా అన్న చందాన ఉంది ప్రస్తుతానికి. ఎవరి మనోభావాలు దెబ్బతినవు. ప్రత్యేకించి అందరికీ ఆహ్వానాలు చంద్రబాబు నాయుడు గారి మెసేజ్ ద్వారా వెళ్ళింది. ప్రోటోకాల్ నిమిత్తం అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. తప్పకుండా నాయకులందరూ వస్తారు. సభ దిగ్విజయం జరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలంతా రోడ్డు మీద పడ్డారు. అంగన్వాడీలు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, ఏపీ సమగ్ర ఉద్యోగులు కానీ, ఇప్పుడు ఆయన నియమించిన ఏపీ సీఎం నియమించిన వాలంటీర్లు కూడా రోడ్డు మీదకి వచ్చేసే పరిస్థితి నెలకొంది. దీనిపై మీ అభిప్రాయం? రాష్ట్ర ప్రభుత్వం పాలన అస్తవ్యస్తంగా ఉంది. మీరు చూస్తే అంగన్వాడీలు రోడ్డు మీద ఉన్నారు. అసలు రోజు ఏదో ఒక ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు. వచ్చి వాళ్ళతో మాట్లాడేది లేదు. మున్సిపల్ కార్మికుల సమ్మ ఇట్లా ప్రతి ప్రాంతంలోనూ ఏదో ఒకళ్ళు జరుగుతూనే ఉంది. అసలు పాలన అనేది జరగట్లేదు. ఎంతసేపు చూసినా ఈ చెత్తను ఎక్కడ వేద్దాం, ఆ చెత్తను ఎక్కడ వేద్దాం అనేది జరుగుతుంది. పార్టీ కూడా ఖాళీ కాబోతుంది. కాబట్టి విపరీతమైన టెన్షన్లో ఉన్నాడు. పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోవడానికి వెళ్ళాడు. ఇటువంటి ఏమీ వర్కౌట్ అవ్వు. ఈ ఒక్క ఛాన్స్ ప్రభుత్వం, ఆయన కూడా తెలియక ఒక ఛాన్స్ అడిగాడు. ఆ ఒక ఛాన్స్ ఇచ్చి ప్రజలు అతన్ని కూడా డస్ట్బిన్లో పడైపోతున్నారు. సార్, వల్లరామయ్య గారు కూడా వెళ్ళి అగ్రిగోల్డ్ బాధితులకు ఆయన 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, మా డబ్బులు ఇంతవరకు రాలేదు, ఎంతమంది చనిపోయినా కానీ ఆయనకి చీమ గుట్టినట్టు కూడా లేదు, ఇంతమంది చేస్తున్నారు, వాళ్ళకి నిమ్మరసం ఇచ్చి ఆయన దీక్షను విరమింపచేశారు. తప్పకుండా మా ప్రభుత్వం రాగానే ముందు టేకప్ చేస్తాం అగ్రిగోల్డ్ బాధితులది. వరరామయ్య గారు కూడా నన్ను వివరించారు పెద్దలు, మా పాలిట్ బ్యూరో సభ్యులు. కాబట్టి తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర దృష్టిలోకి వెళ్ళే ఉంటుంది. తప్పకుండా దాన్ని పరిష్కరిస్తారు. నాకైతే ఆ ట్విట్ తెలియదు, నాకు తెలియదు. థ్యాంక్ యూ. సో మొత్తానికి కేశినేని నాని గారి గురించి ఇంకా మాకు దాకా రాలేదు. ఒకవేళ వస్తే కనుక తప్పకుండా మాట్లాడతామని కూడా చెప్పడం జరుగుతుంది. సో మొత్తానికి తిరువూరులో సభ జయప్రదం చేయడమే ప్రథమ లక్ష్యంగా, వాళ్ళ అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులను కూడా మేము వాళ్ళ మేనిఫెస్టోకి సంబంధించి కూడా మేము నిర్ణయం తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, విజయవాడ, జై స్వరాజ్య టీవీ.